ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అది కాదు, ఆ గౌతమ్ అలా నిలదీయడం నేనిప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఆ అబ్బాయి నన్ను అలా ఏ ఉద్దేశంతో అన్నాడు? ఏ ఉద్దేశంతో అంటే ఏంటి? ఆ అబ్బాయి అలా మిమ్మల్ని ప్రశ్నించినా మీకు ఒరిగేదేముంది, తరిగేదేముంది? అయినా మీరెప్పుడూ తప్పు చేయలేదు కదా. మీరన్నిట్లోనూ ఖచ్చితంగా కరెక్ట్గానే ఉన్నారు కదా. సుబ్బారాయుడు అంటే నిప్పు, నిప్పు అంటే సుబ్బారాయుడు. తప్పు అనేది ఎన్నటికీ చేయలేదు, చేయడు అని ఆ అబ్బాయికి తెలీదు. తెలియకేదో నోరు పారేసుకున్నాడు. అవును, ఆ మాటల్ని మీరెందుకు ఇంకా మనసులో మోస్తున్నారు? ఈ శ్రీవల్లి ఏంటి కొత్తగా మాట్లాడుతోంది? నన్ను పొగుడుతుందో తిడుతుందో అర్థం కానట్టు మాట్లాడుతోంది. ఆ గౌతమ్ మిమ్మల్ని అలా మాట్లాడగానే మీ దగ్గర సమాధానం లేనట్టు మీ ఇంట్లో ఉండను అని చెప్పేసి హడావిడిగా వచ్చేశారు గాని గట్టిగా సమాధానం చెప్పుండాల్సిందండి. ఏం సమాధానం ఉందని చెప్పడానికి? నాకైతే గౌతమ్ బాబు పైన చాలా కోపం వచ్చింది. మా ఆయనంటే ఏమనుకున్నావు? ఆయనెవరినైనా ప్రశ్నించిందే గాని ఆయన్నెవరూ ప్రశ్నించిన వాళ్ళు లేరు మా ఊర్లో. అలాంటిది నువ్వు మా ఆయన్ని నిలదీస్తావా అని నిలువునా కడిగిద్దామన్నంత కోపం వచ్చింది తెలుసా నాకు. కాకపోతే మీ గురించే ఆగిపోయానండి. నా గురించా? మరే, పరువు, మర్యాద, గౌరవం, క్రమశిక్షణ అని కన్న కూతుళ్లనే వదిలేసుకున్న సుబ్బారాయుడు భార్యని మాత్రం చెప్పు చేతల్లో పెట్టుకోలేకపోయాడు. ఆయన కామ్గా అలా వెళ్ళిపోతుంటే ఈవిడ గోల చేసిందేంటా అన్న అనుమానం గౌతమ్కి రాకూడదు కదా. నా కోపం వల్ల మీకు చెడ్డ పేరు అసలే రాకూడదని నోరు మూసుకొని మీ వెంటే వచ్చేశానండి. సార్ 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 రమ్మన్నారు. అది ఓపెన్ చేయి. అందులో ఒకటి ఫోటో ఉంటుంది చూడు. ఇతనా? వాడు నీకు తెలుసా? పరిచయం లేదు కానీ ఎక్కడో చూసినట్టుంది సార్. ఇందాక నేను బయలుదేరే ముందు బయట కనపడ్డాడు వీడు. నేను అక్కడే చూస్తుండొచ్చు సార్. లుక్ సార్, రేపు మార్నింగ్ కల్లా వాడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ టేబుల్ మీద ఉండాలి. అలాగే ఉంటాయి సార్. ఇప్పుడే వెళ్ళి వీడి పని మీదే ఉంటాం సార్. ఏంట్రా ఇవి? ఒరే పిల్లలు, మీరు వెళ్ళింది స్కూల్కేనా లేక జాతరకెళ్ళారా? ఈ బొమ్మలేంటి, ఈ కవర్లేంటి? అవును, ఇంత లగేజ్తో వచ్చారేంటి? అంటే అమ్మమ్మ,
యాక్చువల్లీ మేము స్కూల్ కనే వెళ్ళాం, కానీ వెళ్ళాక స్కూల్ లేదని తెలిసింది. స్కూల్ లేదా? ఎందుకు? ఏదో స్ట్రైక్ అంట ఆంటీ. ఆహా. మాకు స్కూల్ లేదు కాబట్టి అమ్మ నాన్న కూడా వాళ్ళ జాబ్స్ కి డుమ్మా కొట్టారు. అందరం కలిసి ఎంచక్క మాల్ కి వెళ్ళాం, బిర్యానీ తిన్నాం, తర్వాత ఐస్ క్రీమ్ తిన్నాం. అవి అరిగేదాకా అక్కడే ఆడుకున్నాం. ఆ తర్వాత ఇదిగో ఇవన్నీ షాపింగ్ చేసుకుని వచ్చాం. సర్లే, ఇక నుంచి మీరు మాతో మాట్లాడకండి, వెళ్ళండి. అయ్యో, ఏమైంది అంకుల్? ఏమవ్వడం ఏంటమ్మా? నిన్ను నా కూతురు, ఇతను నా అల్లుడు అనుకుంటున్నాం కదా. వీళ్ళని మా సొంత మనవడు మనవరాలుగా చూసుకుంటున్నాం కదా. మీరు నలుగురు కలిసి అలా షికారుకు వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర ఒకరిద్దరున్నారని వాళ్ళకి చెప్తే వాళ్ళు పాపం మీతో కలిసి తిరిగి ఎంజాయ్ చేస్తారనిపించలేదా మీకు? అంత కానివాళ్ళం అయిపోయామా మేం మీకు? అయ్యో తాతయ్య, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వెళ్ళేది మాకు తెలిస్తే కంపల్సరీ మీకు చెప్పేవాళ్ళం కదా. మిమ్మల్ని కూడా మా వెంట తీసుకెళ్లే వాళ్ళం కదా. కానీ అప్పటికప్పుడు అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. కావాలంటే ఈసారి అందరం ప్లాన్ చేసుకుని వెళ్దాం. అమ్మమ్మ, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏం తెచ్చావు? తాతయ్య, నేను నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏం తెచ్చావురా? అయ్యో పాపం, పిల్లల్ని అపార్థం చేసుకున్నాం. మనకి చెప్పకుండా వెళ్ళినా మనల్ని గుర్తు పెట్టుకుని ఇవి తీసుకొచ్చారు. బాయ్ తాతయ్య. బాయ్ అమ్మమ్మ. బాయ్. సరే, వస్తానంటీ. వస్తాను అంకుల్. సరే, బాయ్ తాతయ్య. బాయ్. వస్తామండి. తయారు, ఏ మాటకా మాట. పిల్లలకు మనం అంటే చాలా ప్రేమ కదా. నేను చెప్తూనే ఉన్నాను, నువ్వే అన్ని అపార్థాలు చేసుకుంటూ ఉంటావు. పదయ్యా. మమ్మీ, ఈ రోజున్నంత హ్యాపీగా ఎప్పుడూ లేం కదా మమ్మీ. ఈ రోజుట్లాగే ప్రతిరోజు ఉంటే బాగుంటుంది కదా ఆంటీ. ఈ రోజులాగే ప్రతిరోజు ఉంటే మీ చదువులో అటకెక్కినట్టే, మా జాబులు పుట్టుక్కుమన్నట్టే. అవును, మీరు కష్టపడి చదువుకోవాలి, మేము కష్టపడి పని చేసుకోవాలి. ఎప్పుడో ఒకసారి ఇలా బయటకు వెళ్ళి హ్యాపీగా ఉండాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. కష్టపడి చదువుకునేది జాబ్ కోసమే కదా మమ్మీ. జాబ్ ఎందుకు? హ్యాపీగా బతకడానికే కదా. హ్యాపీగా రోజు బతికితే సరిపోతుందిగా. చదువెందుకు? నీకు అతి తెలివి ఎక్కువైపోయిందిరా. జాబ్ చేయకపోతే మీకు తినడానికి తిరగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అవును కదూ. అయితే నేను లార్డ్ వెంకటేశ్వర స్వామిని గట్టిగా మొక్కుకుంటాను. ఏమని? ఈ కష్టపడే గోల్ లేకుండా రోజు ఎంజాయ్ చేయడానికి ఇంత డబ్బు ఇమ్మని. ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? దేవుడికి కష్టపడే వాళ్ళంటేనే ఇష్టం.
సోమరిపోతులుగా ఉంటాం, డబ్బులు ఇవ్వండి అంటే ఇవ్వడు. అయితే కష్టపడకుండా డబ్బులు వచ్చే ఛాన్స్ లేదా? ఉంది. ఏంటది? నిన్నెవరికైనా అమ్మేస్తే డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. అమ్మేయమంటావా? అమ్మో, అంత పని చేయొద్దు మమ్మీ. నువ్వు చెప్పినట్టే చేద్దాం. వెరీ గుడ్. సరే సరే, అందరూ హ్యాండ్ వాష్ చేసుకుని రండి, తినేద్దాం. పదండి. వెళ్ళు.